ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉందంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కొనలేం. పులి ఎప్పుడు పులిలాగే జీవించాలి తప్ప పొరపాటున పిల్లిలా బతకడానికి ప్రయత్నించినా అది ప్రతి అడ్డమైన గాడిదకు అలసైపోతుంది. విమర్శలను మౌనంగా, కష్టాలను గంభీర్యంగా, కన్నీళ్లను చిరునవ్వుతో, ప్రశంసను వినయంగా, విజయాలను బాధ్యతగా, ఓటములను పాఠాలుగా, జీవితాన్ని వరంగా స్వీకరించేవాడే నిజమైన మనిషి. అతి మంచితనం, అతి ఓర్పు ఈ కాలంలో అస్సలు పనికిరాదు. మంచితనాన్ని, సహనాన్ని ఎవరు గుర్తించపోగా మంచితనాన్ని అసమర్థతగా, ఓర్పుని చేతకానితనంగా భావిస్తారు. ఈ 3 మాటలు ఎప్పుడూ మరవకు. ఈ 3 విషయాలు ఎవరి సొంతం కాదు. సమయం, విజయం, మరణం. ఈ ముగ్గురిని పూజించాలి తల్లి, తండ్రి, గురువు. ఈ 3 విషయాల నుండి రక్షించుకునే ప్రయత్నం చేయాలి. చెడు స్నేహాలు, స్వార్థం, విమర్శలు ఈ 3 విషయాలను గుట్టుగా ఉంచుకోవాలి. ధనం, స్త్రీ, భోజనం. ఈ 3 విషయాలు ఇతరులు ఎవరూ దొంగలించలేరు. తెలివితేటలు, చరిత్ర, నైపుణ్యం ఈ 3 పట్ల ఎప్పుడు జాగ్రత్త వహించాలి. కామం, లోభం, మదం ఈ 3 విషయాలు ఎప్పటికీ మరవకూడదు. అప్పులు, బాధ్యతలు, ఆరోగ్యం ఈ 3 విషయాల మీద మనస్సు పెడితే మీదే విజయం. నిరంతర శ్రమ, చదువు, భగవంతుడు ఈ ముగ్గురిపై ఎప్పుడు దయ, ప్రేమ చూపాలి. వికలాంగులు, ఆకలి ఉన్నవారు, అనాథలు. నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టమనేది ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేం. జీవితంలో ఏదో ఒక రోజు చావాలా, బ్రతకాలా అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ఉండాలి. దెబ్బలు తిన్న రాయి విగ్రహంలా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తే ఎప్పటికీ సుత్తిలాగానే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. ఏడ్చే మగాడిని నమ్మకూడదు అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మనసున్న ప్రతి మగవాడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు అనేది పచ్చి నిజం. చప్పట్లు కొట్టే చేతులే భుజం తట్టవు. సలహాలు ఇచ్చేవారు సహాయం ఎప్పుడూ చెయ్యరు.